నిన్న ఫైటర్, నేడు ఆర్టికల్ 370, రేపు ఆపరేషన్ వ్యాలంటైన్. దానికి గల్ఫ్ కంట్రీస్లో ఈ సినిమాల్ని బ్యాన్ చేస్తున్నారండి. మరి ఆపరేషన్ వ్యాలంటైన్ కూడా ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది ఈ కొద్దిగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఈ కొన్ని సంఘటనలు అందులో తీశారు, చిత్రీకరించారు అనేది ఒక వీళ్ళ అభియోగం. సినిమాలు అంటే జనరల్గా అంతే ఉంటాయి కదా. ఓం గారు ఉన్నట్లున్నారు కదా. ఓం గారు ఉన్నారు. ఓం గారు గుడ్ ఈవినింగ్ వంశీ గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంది ఇప్పుడు ఎవరి మీద ఫైట్ చేయాలి? ఫైట్ కాదు సార్, ఈ రోజు ఒక ప్రత్యేకత ఉందండి, దాని గురించి ముందు చెప్పుకోవాల్సి ఉంటుందండి. అంటే ఈ బ్యాన్ గురించి మాట్లాడుకోవడానికి. ఎందుకంటే కరెక్ట్ గా 2019 ఫిబ్రవరి 26వ తారీఖు అంటే కరెక్ట్ గా దీనికి 5 ఏళ్ల క్రితము సర్జికల్ స్ట్రైక్ జరిగిందండి. భారతదేశానికి చెందినటువంటి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు బాల్కోట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశారండి. ఎందుకు అంటే కరెక్ట్ గా దానికి ముందు ఒక 12 రోజుల ముందు ఫిబ్రవరి 14న మన పుల్వామాలో వాళ్ళు దాడి చేశారు. అందులో 40 మంది సైనికులు చనిపోయారు. దానికి ప్రతీకారంగా తీసిందండి. ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అనే మూవీని ఎందుకు బ్యాన్ చేస్తారని ఒక చిన్న సందేహం ఎందుకు జరుగుతుంది అంటేనండి, ఆ ఘటన మీద తీసిన సినిమా అండి ఇది. అయితే ఆ ఘటన మీద తీసిన అంటే వాస్తవ సంఘటనల మీద తీసిన సినిమాని బ్యాన్ ఎందుకు చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక తిరకాసు ఉందండి. ఎందుకంటే జనవరి 25వ తారీఖు అండి మనకు ఫైటర్ అనే సినిమా రిలీజ్ అయిందండి. దానిని గల్ఫ్ కంట్రీస్లో బ్యాన్ చేశారండి. ఒక్క యుఏఈలో మాత్రమే ప్రదర్శించారు, మిగిలిన గల్ఫ్ కంట్రీస్లో వేయలేదండి. అలాగే లేటెస్ట్గా మొన్న శుక్రవారం విడుదలైనటువంటి ఆర్టికల్ 370 అనే సినిమాని గల్ఫ్ కంట్రీస్లో బ్యాన్ చేసినట్టుగా ఈరోజు సమాచారం వచ్చిందండి. అంటే పాకిస్తాను భారతదేశానికి ఉన్న వైరం మనకు తెలుసు, అది మనకు ఒక శత్రు దేశము. అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు అక్కడ క్యాంపులు నిర్వహిస్తూ భారతదేశం మీద దాడి చేస్తున్నారు. దానిని భారతదేశం ఎలా తిప్పికొట్టింది అని చెప్పిన ప్రతిసారి, అలాంటి సినిమాలు తీసిన ప్రతిసారి కూడానండి గల్ఫ్ నుంచి మనకైతే ఒక చుక్కెదురు ఎదురవుతుందని చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ సినిమాలను ప్రదర్శించకపోవడము, ఈ సినిమాలను బ్యాన్ చేయడము, ఇందులో కొన్ని సీన్లు తొలగించాలని కోరడం ఇలాంటివి జరుగుతుందండి. ఆ రకంగా జనవరిలోనేమో ఫైటర్ సినిమాని ఆపేశారు. ఇప్పుడు ఫిబ్రవరిలో మొన్న రిలీజ్ అయినటువంటి ఈ ఆర్టికల్ 370 సినిమాని ఆపేశారు. ఈ నేపథ్యంలో మార్చి 1న వస్తున్న వరుణ్ తేజ్ సినిమా, అది తెలుగు హిందీ భాషలు 2 భాషలను మేకింగ్ చేశారండి. కాబట్టి ఆ హిందీ వర్షన్ని అక్కడ ఆపేసే ఆస్కారం ఉందనేటువంటి ఒక సందేహాన్ని కొందరైతే వ్యక్తం చేస్తున్నారండి. ఓకే, అది యాక్చువల్గా దీని నేపథ్యం వంశీ గారు. ఆపరేషన్ వాలంటీర్ సంబంధించి. ఓకే ఓకే. ఎవరండి ఆ సినిమా, ఎవరు తీశారు? అంటే మన వరుణ్ తేజ్ నటించాడండి. అందులో తీసింది సోనీ వాళ్ళండి. అంతకుముందు మేజర్ అని చెప్పి మహేష్ బాబు ప్రధానంగా ఒక ఇదిగా ఉన్నాడు, నిర్మాతగా ఇక్కడ. అలాగే సోనీ పిక్చర్స్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి మేజర్ అనేటువంటి ఒక సినిమాని తీశారు. అది కూడా బయోపిక్ తీశారు అడవి శేషుడితో. అదే సినిమా తీసినటువంటి సోనీ వాళ్ళు ఇది వాస్తవ ఘటనలతో తీస్తున్న సినిమా కాబట్టి వరుణ్ తేజ్ లాంటి వ్యక్తి ఏంటి ఎయిర్ ఫోర్స్ అధికారిగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇతనికి ఫస్ట్ హిందీ సినిమా మన వరుణ్ తేజ్కి. నిన్నే దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. చిరంజీవి గారు కూడా దానికి హాజరయ్యారండి. రైట్ అండ్ రైట్. ఆ సినిమా ఇప్పుడు అరబ్ కంట్రీస్ లో ఆడుతుందా లేదా అనేది చిన్న సందేహం అయితే ఉందండి.